హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ నోవెల్టీ. ఈరోజు మనం ఈ వైట్ కుర్తీని షిబోరి డైయింగ్ చేద్దాం. ముందుగా నేను పాయింట్స్ని మార్క్ చేసుకుంటున్నాను. కుర్తీ వర్టికల్గా ఉంది కాబట్టి ఏదైనా వర్టికల్ డిజైన్ వస్తే బాగుంటుందని ఇలా పాయింట్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇది చికెన్ కారీ డయబుల్ కుర్తీ అండి. మీరు కూడా డయబుల్ క్లాత్ అయితేనే ఇది ట్రై చేయండి. నార్మల్ క్లాత్కి కలర్ పట్టుకోదు, డై వేసినా కూడా యూజ్ ఉండదు అనమాట. సో నేను ఇక్కడ చూపించిన విధంగా కుర్తీ మీద మార్క్ చేసుకున్నాను. సేమ్ ఇలాంటి డిజైన్నే బోత్ హ్యాండ్స్కి కూడా, హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. సో హ్యాండ్స్ మీద కూడా నేను సేమ్ ఇలాగే ఇదే డిజైన్లో మార్క్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ హ్యాండ్స్కి మధ్యలో ప్లెయిన్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో మనకి డిజైన్ వస్తే బాగుంటుంది అనేసి ఆ ప్లెయిన్ ఉన్న పార్ట్లో నేను డిజైన్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా 2 హ్యాండ్స్కి ఇలా కరెక్ట్గా మ్యాచ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత సేమ్ మనం మార్క్ చేసుకున్న లైన్ మీదనే ఇలా సూది దారం తీసుకొని పైకి కిందికి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి హ్యాండ్తోని. ఇలా మనం ఎక్కడెక్కడైతే మార్క్ చేసుకున్నామో అలా ఆ మార్క్ మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం ఎడ్జ్ దాకా. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఎడ్జ్లో ఉన్న దారాన్ని కొంచెం ఎక్కువ వదిలేసి కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ దారంని పట్టుకొని అటు సైడు ఇటు సైడు దారంని పట్టుకొని లాగాలి, దగ్గరికి లాక్కోవాలి క్లాత్ మొత్తం. అప్పుడు మనకి లోపల షిబోరి డిజైన్ వస్తుంది. ఎగ్జాక్ట్గా మనం తీసుకున్న డిజైన్లోనే వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా దగ్గరికి బాగా టైట్గా లాగాలి. మరీ గట్టిగా లాగకండి, అది దారం కాబట్టి తెగిపోయే ఛాన్సెస్ ఉంది. ఇలా దగ్గరికి లాక్కొని మొత్తం పైకి వచ్చేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఆ మార్క్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆ మార్క్ దగ్గర ఈ మిగిలిన దారం మొత్తం టైట్గా చుట్టేసేయాలన్నమాట. ఇలా చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక దారం తీసుకొని ఇలా ఆ మిగిలిన పార్ట్ మొత్తం మనం ఏదైతే బయటికి లాగామో ఆ పార్ట్ మొత్తం ఇలా రౌండ్గా చుట్టేయాలి మొత్తం. మ్యాక్సిమం కాటన్ దారమే ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే అదైతేనే మనకి కలర్ని బ్లాక్ చేయగలదు అనమాట. ఇక్కడ ఎడ్జ్లో నేను దారం చుట్టట్లేదు. ఆ పార్ట్లో దారం చుడితే డిజైన్ అనేది అంత మంచిగా కనిపించదు, అందుకే ఆ పార్ట్ని వదిలేసి మిగతా పార్ట్ అంతా ఇలా దారంతో చుట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అవన్నీ దారంతో కుట్టేసుకొని అది దగ్గరికి లాగేసి ఇలా మళ్ళీ వేరే దారంతో చుట్టేసుకున్నాం అనమాట. ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి మొత్తం. నెక్స్ట్ మనం ఈ కుర్తీని 5 minutes ప్లెయిన్ వాటర్లో నానబెట్టుకొని వాటర్ మొత్తం ఇలా డ్రైగా పిండేసుకోవాలన్నమాట. ఈ ప్రీ సోకింగ్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. నెక్స్ట్ నేను ఇక్కడ బ్లాక్ కలర్ డై తీసుకున్నాను. మీకు కావాలంటే మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు, బట్ నేను బ్లాక్ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటుందని. ఫస్ట్ మనము టై చేసుకున్న ఆ పార్ట్ని ముంచుతున్నాను, అక్కడ ఎక్కువ కలర్ పడుతుంది కాబట్టి. ఫస్ట్ ఆ పార్ట్ని మొత్తం ఇలా మంచిగా ముంచేసుకొని ఆ పార్ట్స్లో డై అంతా మంచిగా పట్టేటట్టు దాంట్లోకి డిప్ చేయాలన్నమాట. నేను ఇక్కడ గ్లౌజెస్ వేసుకోలేదండి, మీరు మాత్రం డైయింగ్ చేసేటప్పుడు కంపల్సరీ గ్లౌజెస్ వేసుకోండి. నెక్స్ట్ నేను మిగతా పార్ట్ కూడా మొత్తం ఆ డైలో డిప్ చేసేసాను అనమాట. ఇలా మంచిగా డిప్ చేస్తే కలర్ అంతా మంచిగా పట్టుకుంటుంది. ఇలా ఆ డైలోనే ఆ క్లాత్ని ఒక 10 minutes అలా వదిలేసి పెట్టేయాలన్నమాట. ఇలా డైయింగ్ అయిపోయాక మనము ఈ కుర్తీని ఆ ఎక్సెస్ కలర్ అంతా పోయేదాకా ప్లెయిన్ వాటర్లో, కూల్ వాటర్లో వాష్ చేయాలండి. ఆ కలర్ అంతా వెళ్ళిపోతుంది, ఎక్సెస్ కలర్ అంతా మనకి ప్లెయిన్ వాటర్ కనిపిస్తుంది అనమాట. బట్ట పిండినా కూడా అలా వచ్చే వరకు వాష్ చేయాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ టై చేసి ఉంచిన ఈ థ్రెడ్స్ని తీసేద్దాం.
కుర్తీ మొత్తం డ్రై అయిపోయాక ఇలా బ్యూటిఫుల్ డిజైన్ కనిపిస్తుందండి మనకి. సో మనం ఎక్కడెక్కడైతే మార్క్ చేసామో సేమ్ అదే విధంగా మనకి డిజైన్ కనిపిస్తుంది. మనం ఎప్పుడూ కూడా క్లాత్ని బట్టి, క్లాత్ మీద ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ని బట్టి షిబోరి డైయింగ్ అనేది చూస్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి ఎంత నీట్గా హ్యాండ్స్కి, 2 హ్యాండ్స్కి మనం ఎలా అయితే డిజైన్ మార్క్ చేసుకున్నామో అలాగనే వచ్చింది సేమ్ ఎగ్జాక్ట్గా. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకా కొన్ని టెక్నిక్స్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.